जी महाराज की। నేను రాక్షసుల రాజా హిరణ్యకశిపుడు. నేను ఈ ముల్లోకాలనే జయించిన వాడును. నేను అమరత్వం పొందడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఆ మాయావి అయిన హరి నాకు అది ఇవ్వలేదు. అయినను నేను ఇంట్లో కానీ బయట కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ నీటిలో కానీ నిప్పులో కానీ అగ్నిలో కానీ మరియు నీటిలో కానీ జంతువుతో కానీ మరియు మనిషితో కానీ నాకు ఎటువంటి హాని లేదు. అందుకనే ఈ యొక్క ముల్లోకాలన్నింటినీ కూడా నేను జయించాను. ఎవరక్కడ? ప్రణామాలు ప్రణామాలు. చెప్పండి, తమ నామధేయము? అమర్క. ఏం చేస్తుంటారు మీరు? అచ్చా, ఓకే. ఏం చేస్తుంటారు ఇక్కడ? విద్యాభ్యాసం నేర్పిస్తుంటారు మీరు? ఏమి చెప్తుంటారు విద్యాభ్యాసంలో? గొప్పతనాన్ని చెప్తూ మన గొప్పతనం గురించి చెప్తారా? చెప్పా చెప్పా. ఇంకా అట్లయితే మా యొక్క కుమారుడైన ప్రహ్లాదుని కూడా ఇటువంటి నేర్పిస్తారా మీరు? ఆయన ప్రహ్లాద, ప్రణామాలు నాయన, ప్రణామాలు. మీరు రండి, ఇక్కడ ఆశీనులు కండి. మీరు మన గురుకులంలో విద్యాబోధన చేస్తున్నారు, చండ మరియు అమర్క. వీరి దగ్గర మీరు విద్యాభ్యాసం చేసి మంచి చదువు చదివి నెక్స్ట్ మన తర్వాత సింహాసనం మీరే అందించాలి నాయన. మీరు వెళ్ళి మంచి విద్యాభ్యాసం చేసుకోండి. మన దైవం హిరణ్యకశిపు మహారాజు. నిరంతరం పూజిస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నారాయణ 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 హరి హరి జయ శ్రీమన్నారాయణ హరి హరి నారాయణ హరి హరి. కొన్ని రోజుల తర్వాత ఎవరక్కడ? ప్రణామాలు మహారాజా. ప్రణామాలు ప్రణామాలు. ఏమి ఎలా జరుగుతుంది మా కుమారుడి విద్యాభ్యాసము? మంచిగా జరిగింది. అవునా? ఏమి విద్యాభ్యాసం చేయించాలో మాకు కొంచెం చూపించండి. కుమార, ఎలా ఉంటేవి? రండి, కూర్చోండి. ఏమి నేర్చుకున్నావు నాయన? హరి కీర్తనల యొక్క రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో నేర్చుకున్నాను. ఎలా అయితే ఇంకా ఏమేమి నేర్చుకున్నావో నాకు వివరింపుగా చెప్పుము. హరి కీర్తన జపములో ఉన్న ప్రేమ, ఆ సౌందర్యం, ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుందో నేర్చుకున్నాను. ఈ మాయ నుంచి, ఈ సంసార చిత్రం నుంచి బయటపడడానికి ఆ హరి నామం ఒక్కటే దిక్కు, అదొక్కటే ఎప్పుడైనా నేర్చుకున్నాను. ఎలాగైతే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం
నాస్తైవ 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 ఆపండి. గురువర్యులు, మీరు మా పుత్రుడికి ఏమి నేర్పించారు? హరి గురించి చెప్తున్నారే. క్షమించండి మహారాజా. మేము మీ గొప్పదానం గురించి నేర్పించాము మహారాజా. ఆయనను మా పుత్రుడు కపటకారి అయిన హరి గురించి ఎలా చెబుతున్నారు? మీరు వారికి సరి అయిన శిక్షణ ఇవ్వడం లేదు. క్షమించండి మహారాజా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి ఒక అవకాశం. మరి ఒక అవకాశం ఇవ్వండి మహారాజా. సరే మీకు ఇస్తున్నాను, ఇంకొక అవకాశం ఇస్తున్నాను. పుత్రుడితో నా యొక్క గుణగణాలను గురించి కీర్తింపజేయమని చెప్పండి. అలాగే మహారాజా. నీకేం చెప్పి కూర్చో మానవుడా. నేను రాక్షస రాజే రెండనే కట్టుకుని నేర్పించామండి. నువ్వేమి చేసింది? అలాగే రాక్షసుడైన ఆయన నామాన్ని ఎలా చెప్పించగలరు? ఆ హరినామాన్ని ఎప్పుడు సదా చాలు ఇక్కడ చాలు. హిరణ్య కసిపుడైన మన రాక్షస రాజు అతనే, నువ్వు అతనే చెప్పించాలి లేదా తక్షణ దండన విధించబడుతుంది. మీరు నన్ను దండించినా ఏం చేసినా హరినామమే నాకు ఎప్పుడు కీర్తనీయ సదా అయినా సరే నువ్వు ఆ విషపూరితమైన హరిభక్తిని వదిలిపెట్టి నువ్వు ఆ హిరణ్య కసిపుడినే చెప్పించాలి. అర్థమైందా? మీరు ఎంత అర్థంగా చెప్పినా అది విషపూరితమైనది కాబట్టి ఎప్పుడు అది నామము చెప్పిందనే ఉంటుంది. నువ్వు ఇలా ఉంటే నీకు తప్పక దండన లభిస్తుంది. అలా అయినా మరి నేను ఆ హరినామమే ఎప్పుడు చెప్పిస్తాను. అది మీ నాన్నగారి ఏమి నేర్పించారు నాయన? ఇప్పుడు చెప్తాడా మా పిల్లవాడు? చెప్తారు మహారాజా. చెప్పు నాయన. ఈసారి ఇంకా గొప్ప అయిన భగవంతుని చెప్పిన భక్తి మార్గాలు నవవిధ భక్తులు శ్రవణ కీర్తన విష్ణు స్మరణ పాద సేవన అర్చన వందన భాష్య ఆ భగవంతుని చెప్పిన మార్గాల గురించి ఇంకా బాగా తెలుసుకుంటారు. భగవంతుడు అంటే ఎవరు? ఎలా ఉంటాడు భగవంతుడు? భగవంతుడు అంటే సాక్షాత్తు నా హరి, విశ్వవ్యాప్తమైన చైతన్యం కలవాడు. భగవంతుడు అంటే ఏముంటుంది? ఎలా ఉంటాడు? నేను కదా అసలైన భగవంతుడిని. మీ ఆచార్యులు కూడా అదేగా చెప్పింది. కాదు, భగవంతుడు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య జ్ఞాన వైరాగ్యస్య సంగమితి భగవన. వీరము, ఐశ్వర్యము, ధైర్యము, అలాంటి వైరాగ్యము, అలాంటి గొప్ప గొప్ప గుణాలు ఉన్నవాడే భగవంతుడు. అవే భగవంతుడు. మూడు కూడా ఆపము. వీరికి వెంటనే శూలదండను అమలు పరచండి. అలాగే మహారాజా. ఆయన ప్రహ్లాద, ఇప్పటికైనా వాటిని మారుకొని ఈ దండం నుంచి విముక్తులు కమ్ము. ఎప్పటికైనా యొక్క హరిని విడిచి ఈ హిరణ్యకశిపుడు మాత్రమే తీసుకోవాలి. ఈ మీ యొక్క తండ్రి గారే ఈ త్రిలోకాలకి అధిపతి. మీరు ఎంత శిక్ష వేసినా పడతా కానీ ఆ హరిని మాత్రం వదిలిపెట్టారు. ఆయన చో మీకు తప్పక శూలదండన విధించబడుతుంది. పర్వాలేదు నాన్న. శూలదండన విధించండి. హరి హరి గోవింద నారాయణ కృష్ణ మహారాజా చెప్పండి. ఈ కుమారుడికి ఎంత దండాలు లభించినా ఏమీ మారడం లేదు. మనకి దెబ్బలు కూడా తగలడం లేదు. అలా అయినచో వీరికి సర్పదండన విధించండి. సర్పదండనతో అయినా ఈ బాలకుడు వింటాడు. లేనిచో తదుపరి ఇంకా శిక్షలు పెరుగుతూ ఉంటాయి. ఈ బాలుడా ఇప్పటికైనా మారు, లేదా ఇక నీకు మరణదండన లభిస్తుంది. మహారాజా చెప్పండి పట్లారా.
ఎంత ఏమి చేసినా ఈ విషయం ఈయనకి ఎక్కట్లేదు మహారాజా. విషము ఎక్కనిచో వీరికి ఎత్తైన పర్వతం నుంచి కింద పడివేయండి. మహారాజా ఇద్దరికి ఏమీ అవ్వదు. ఆయన ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు ఆ హరిని వదిలి ఈ హిరణ్యకశిపుడి శరణు తీసుకో, ప్రాణాలన్నా దక్కుతాయి. లేనిచో ప్రవేశపెట్టండి ఆ విష పానీయాన్ని. ఈ విష పానీయాన్ని మీకు ఇస్తున్నాము. ఇది తీసుకున్న వారు ఎవరు కూడా ఇంకా బ్రతకరు. మీకు ఇది చివరి అవకాశము. ఏది మీ హరి ఇంకా రాలేడు. ఇప్పటికీ మీ శరీరం అంతా కూడా నీలంగా మారిపోతుంది. ఆ విషం అంతా కూడా మీ శరీరము విషపూరితం అవుతున్నది. కావున ఇప్పటికైనా హారిని వదిలి ఈ హిరణ్యకశిపుడిని స్వీకరించండి. తద్వారా మీకు మేము విరుగుడినిస్తాము. మీరు ఎన్ని శిక్షలు విధించినా కానీ నన్ను కాపాడింది ఎవరంటున్నారు? అరే ఆయన చెప్పినట్టు అనన్యాస్ చింతయంతో మేజనాం పరిపాసతే. అవన్నీ కూడా ఆపు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాడు మీ హరి? ఎక్కడ ఉన్నాడు చూపించండి. ఇక్కడ ఉన్నాడా లేకుంటే ఇక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు మీ హరి? ఆ హరిని ఇక్కడ ప్రవేశపెట్టండి. ఇన్ని రోజుల నుంచి 3 లోకాల అధిపతి నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఎక్కడున్నాడు మీ హరి? ప్రవేశపెట్టండి, చూద్దాము. ఎందెందు వెతికితే అందందే గలడు చక్రధారి, ఎందెందు గలడని సందేహము లేదు. ఎందెందు వెతికితే అందందే గలడు. ఎక్కడ ఉన్నాడు మీ హరి? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు చూపించండి. ఆయన ఎక్కడ దేంట్లో చూసినా ఆయన విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నారా? ఈ గోడలో ఉన్నారా? ఈ స్తంభంలో ఉన్నారా? ఈ నేల మీద ఉన్నారా? ఈ ఆకాశం మీద ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? స్తంభంలో కూడా ఉన్నాడు మా హరి. ఎక్కడ ఉన్నారు చూపించండి. ఆయన ప్రహ్లాద, ఇన్ని రోజులైన తర్వాత నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇన్ని రోజులు తప్పించుకున్న దానిని నాకు కనిపించావు. నువ్వు నా పితృను నన్ను తీర్చుకుంటున్నావు. అరే స్వచ్ఛంతం గర్జయంతం నిజభుజపటలం శోషయంతం అటంతం సంతంతం శోషయంతం సదసం సంహరంతం అనంతం విశ్వంతం పూర్ణయంతం స్వరనికరశమయ సింహం
సర్వమంగళాని భవతు. ఓం శాంతి 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 శాంతి. श्री भगवान की